టాలీవుడ్ హీరో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రీసెంట్గా వచ్చిన మూవీ డాకు మహారాజ్. ఈ మూవీలో బాలయ్య సరసన జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఒక రేంజ్లో ఎదురు చూశారు. ఫైనల్గా అంచనాలు అందుకున్న ఈ సినిమాని నెమ్మదిగా తెలుగుతో సహా ఇతర భాషల్లో రిలీజ్కి తీసుకువచ్చారు. తెలుగు స్టేట్స్తో పాటు ఓవర్సీస్లో ప్రస్తుతం రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ని షేక్ చేసేలా వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పుడు నార్త్ స్టేట్లో కూడా ఈ సినిమా వారం రోజుల్లో అదిరిపోయే వసూళ్లు తీసుకువచ్చింది. హిందీలో ఈ జనవరి 24న థియేటర్లోకి వచ్చింది ఈ సినిమా. అద్భుతంగా అక్కడ సందడి చేసింది ఈ సినిమా. ఇప్పుడు అక్కడ కూడా బాలయ్య బాబు తన సత్తా చాటారు వసూళ్ల పరంగా డాకు మహారాజ్తో. నార్త్లో బాలయ్య బాబు సినిమాని బాగానే డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు మేకర్స్. ముఖ్యంగా ఇందులో నార్త్ నటీనటులు నటించడం, అక్కడ కొంత భాగం షూట్ చేయడంతో చాలామంది ఇది ఓన్ అయింది. అక్కడ తొలి రోజు 2 కోట్లపైనే వసూలు తీసుకువచ్చిన ఈ సినిమా రెండో రోజు 2,20,00,000, మూడో రోజు 2,10,00,000, నాలుగో రోజు 1,20,00,000 వసూళ్లు వచ్చాయి. ఐదో రోజుకి 60 లక్షలు, ఆరో రోజుకి 45 లక్షలు, ఏడో రోజుకి 36 లక్షల వసూళ్లు వచ్చాయి. 8 రోజులకి 30 లక్షల వసూళ్ల మార్క్ అందుకుంది. హిందీ మార్కెట్ ముంబైలో దాదాపు 1,60,00,000 మేర వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. 9% ఆక్యుపెన్సీ కూడా నార్త్ మార్కెట్లో కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ బాలయ్యకు బాగా కలిసి వచ్చింది. మరోసారి డాకు మహారాజ్ సినిమాతో ఇది ప్రూవ్ అయింది. మాస్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుని సినిమా కలెక్షన్స్ని ఒక రేంజ్లో తీసుకువచ్చింది. ఈ సినిమా గ్రాస్ వసూళ్ల పరంగా చూసిన అద్భుతంగా ఉంది. తొలి రోజు 56 కోట్లు తీసుకువచ్చిన ఈ సినిమా 2 రోజులకి 74 కోట్లు, 3 రోజులకి 92 కోట్లు, 4 రోజులకి 105 కోట్ల వసూళ్లు వచ్చాయి. 6 రోజులకి 124 కోట్లు, 10 రోజులకి 176 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. 14 రోజులకి 223 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ సినిమా. 19 రోజులకి 247 కోట్ల వసూళ్ల మార్క్ దాటింది. ఇక 20 రోజులకి 250 కోట్ల వసూళ్ల మార్క్ దాటింది. ఈ సినిమా కథ దాదాపు నార్త్లో జరగడం, ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ నటించడంతో నార్త్లో కూడా మంచి ఆదరణ వచ్చింది. సినిమా ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం హిందీ మార్కెట్ సుమారు మొత్తం వసూళ్లలో 12% వరకు తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఇప్పటికే 250 కోట్ల పరంగా వసూళ్లు దాటాయి. ఇక బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు రావడం కూడా అభిమానులకి ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ ఏడాది బాలయ్య బాబుకి అత్యంత అద్భుతంగా ఉందని కూడా ప్రశంసిస్తూ ఉన్నారు అభిమానులు.